హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. అమీన్పూర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తాము 1985లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై ఇప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు విస్తరించిందని అధికారులు చెబుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా 98 ఎకరాల పరిధిలో మాత్రమే ఉన్న అమీన్పూర్ చెరువు చుట్టుపక్కల ఈ పరిశ్రమల నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు చెరువులో కడపడంతో క్రమంగా 450 ఎకరాల వరకు విస్తరించిందని బాధితులు ఆరోపించారు. ఈ విస్తరణను ఆధారంగా చూపుతూ తమ భూములు ఇప్పుడు బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. 1985లో భూములు కొనుగోలు చేసిన సుమారు 3000 మంది బాధితులు ఇప్పుడు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథన్ దృష్టికి తీసుకెళ్లామని, తమకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. నా పేరు పీర్ మహమ్మద్. 1985లో మేము అక్కడ ఫ్లాట్ తీసుకున్నాము అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర. అయితే రిజిస్ట్రేషన్ ఫ్లాట్ ఇండివిజువల్. మేము రిజిస్ట్రేషన్ ఫ్లాట్ తీసుకున్నప్పుడు అక్కడ నీళ్ళు లేదు, అసలు ఎకరాలకే ఉన్నది. ఇప్పుడు ఈ రోజు ఆ చెరువు మురికి నీళ్ళతో నింపి తూములు అలుగులు మొత్తం మూసేసి దానికి ఇప్పుడు 460 ఎకర్స్ మీద ఆగిపోయింది పెద్ద చెరువు. అయితే అన్ని ప్లాట్లు ఏమో తీసుకున్నది, అది ఒక ఆశపడి తీసుకున్నాము, ఇవ్వలేకుంటే రేపు మా పిల్లగానికి అది అవసరం పడుతుంది అది. అయితే ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయింది మొత్తం ప్లాట్లు. దానివల్లే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ కి. హైడ్రాలో కూడా పోయినాము. మిస్టర్ రంగనాథ్ గారు సార్ కూడా మాకు హామీ ఇచ్చిండ్రు, దానికి మేము న్యాయం చేస్తారని. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం దాని గురించి. అలుగులు తూములు దానికి తీసేసి మా భూమికి క్లియర్ చేసి మా భూమిని మాకు ఇవ్వాలి. చుట్టుపక్కల 80,000 గజం ఉంది సార్. ఇదే చెరువు అనుకుని చుట్టుపక్కల అన్ని ప్లాట్స్ గజం 80,000 ఉంది. భూమి ఉంది, కట్టుకోలేని పరిస్థితి. నీళ్ళ గురించి అంటే నీళ్ళు ఒకటే కాదు మా సమస్య, భూమి కూడా ఉంది, కట్టుకోలేని పరిస్థితి. సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. కానీ అక్కడ మీరు ఒక చిన్న పాము వచ్చినా మనం ఏమైనా సాఫ్ చేసి తీసుకొస్తామన్నా మీ మీద కేసులు. 3,000 మంది ఉన్నారు సార్. పట్టా భూములు అన్ని ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు. దయచేసి ఇక్కడ కూడా ఏంటంటే చాలా మంది తెలియకనో మరి ఏందో అర్థం కావట్లేదు, కబ్జా చేస్తున్నారు. కబ్జా చేస్తాం, చెరువు కబ్జా అయిపోతుంది. దయచేసి మీడియా మిత్రులు నేను దండం పెట్టి చెప్తాను, అది కబ్జా కాదండి, వాళ్ళ ప్లాట్లు. రాసే ముందు కూడా కొంచెం ఒకసారి అడిగింటే అయిపోతుంది. వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళ సేల్ డీడ్ అన్ని తీసుకొని వస్తారు. మీకు వెంచర్ కాపీ కానీ అవి కానీ మీకు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తారు. మేము కబ్జా ఎక్కడ చేయట్లేదు. మా ప్లాట్లలో మేముంటే కూడా మమ్మల్ని కబ్జాదారుల కింద క్రియేట్ చేస్తున్నారు. మాకు అది బాధ అనిపిస్తుంది మాకు మెయిన్గా. సో దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్య కొంచెం తీవ్రంగా తీసుకెళ్తే మాకు సొల్యూషన్ దొరుకుతుందని మేము ఆలోచిస్తున్నాం సార్.